హాయ్ అండి, వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. నా పేరు సత్యనారాయణ. సెమీగేటెడ్ ప్రాజెక్ట్తో మేము ముందుకు వచ్చామండి. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు బౌరంపేటలో వస్తుంది. ఇది కనుక చూసుకున్నట్టయితే మొత్తం ప్రగతి నగర్ ఎండింగ్ కమాండ్ నుంచి మనం స్ట్రైట్గా వెళ్ళినట్టయితే మనకి ఈ ప్రాజెక్ట్ వస్తుంది. ఇదే అండి బౌరంపేట అంటారు అనమాట. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళినాక ఇది వచ్చేసి మన ప్రాజెక్ట్ అండి. ఇది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందండి, రెడీ టు ఆక్యుపై అనమాట. చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఒక 10 to 15 days లోపు మొత్తం రెడీ టు ఆక్యుపై అయిపోవచ్చండి. టోటల్ ఓవరాల్గా బిల్డింగ్ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుందండి. ఇది సెమీ గేటెడ్ కమ్యూనిటీ. ఇందులో వచ్చేసి మనకు 83 ఫ్లాట్స్ అయితే వీళ్ళు ఇస్తున్నారండి. 2 BHK వచ్చేసి 1139 SFT అండ్ 1249 SFT. 3 BHK వచ్చేసి 1502 SFT 1637 SFT అండి. మనకి ఇప్పుడు ప్రైస్ డీటెయిల్స్ అన్నీ కూడా మేము డిస్క్రిప్షన్లో ఇస్తామండి. అంతేకాకుండా ఈ ప్రాజెక్ట్ సంబంధించిన కంపెనీ పర్సన్ ఉంటాడు, తన నెంబర్ మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాం. తన కాల్ చేయండి, తన కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తారు. కింద కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు 2 లిఫ్ట్స్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. ఓవరాల్గా చూస్తున్నారు కానీ ఇన్సైడ్ అయితే వర్క్ ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ వచ్చి మనకు స్టెయిర్ కేస్ అనేది కూడా ప్రొవైడ్ చేశారు. చుట్టూ మంచి స్పేషియస్గా ఉంటుంది. వెంటిలేషన్ పరంగా చూసుకున్న దేని పరంగా చూసుకున్న చాలా బాగుంటుంది. ఎదురుగా కూడా మనకు ఒక లిఫ్ట్ అనేది ప్రొవైడ్ చేశారు. దాని పక్కనే మనకు స్టెయిర్ కేస్ అనేది కూడా ప్రొవైడ్ చేశారు. పైన వ్యూ కనుక చూసుకున్నట్టయితే మధ్యలో ఖాళీ స్పేస్ అయితే చాలా వదిలిపెట్టారనమాట. వెంటిలేషన్ పరంగా మంచి నీట్గా ఉండడానికి అయితే ఈ విధంగా ఉంటుంది. మొత్తం కన్స్ట్రక్షన్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. చిన్న చిన్న వర్క్స్ అయితే జరుగుతున్నాయి. మనకు ఫ్లాట్ ఇన్సైడ్ కూడా మీకు చూపెడతాను ఏ విధంగా ఉంటుందో ఏంటో. ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే మనం ఫస్ట్ ఫ్లోర్ నుంచి కనుక చూసుకున్నట్టయితే వ్యూ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ఇది వచ్చేసి మనకు 2 BHK ఫ్లాట్ అండి. మనకు మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి ఈ విధంగా ఉంటుందన్నమాట. మనం లోపలికి వెళ్ళినట్టయితే ఇక్కడైతే మనకు స్పేషియస్గా హాల్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ పక్కన కనుక చూసుకున్నట్టయితే మనకు ఒకటి విండో అయితే ఉంటుందండి. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత ఇటువైపు కనుక చూసుకున్నట్టయితే మనకు ఒక బెడ్రూమ్ అయితే ఉంటుంది. ఇది 2 BHK ఫ్లాట్. ఇది సైజెస్ కూడా ఉన్నాయండి. ఇది వచ్చేసి మనకు వెస్ట్ ఫేసింగ్లో ఉంటుందన్నమాట ఈ ఫ్లాట్ కనుక. ఇది కనుక చూసుకున్నట్టయితే మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ కూడా ఇలా చాలా స్పేషియస్గానే అయితే ఇచ్చారు. ఇక్కడ ఒక విండో అయితే మనకు ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వచ్చేసి మనకు అటాచ్డ్ వాష్రూమ్ అనేది కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారండి. మీరు ఇక్కడ చూస్తున్నారని చాలా స్పేషియస్గా ఉంటుంది. ఇక్కడ నుంచి మనకు బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు ఒకటి కామన్ వాష్ ఏరియా అని ప్రొవైడ్ చేస్తారు. బెడ్రూమ్ కూడా అనేది ఉందన్నమాట. ఇక్కడ ఖాళీ స్పేస్ అయితే వదిలిపెట్టారు. అక్కడ వచ్చేసి మనకు కిచెన్ సెటప్ అయితే ఎదురుగా ఉంటుందన్నమాట. అది కూడా ఓపెన్ కిచెన్ టైప్లో ఉంటుంది. ఈ పక్కన కనుక చూసుకున్నట్టయితే మనకు ఒక విండో అనేది కూడా ఇచ్చారు. కిచెన్ కూడా చూస్తున్నారు కానీ ఈ విధంగా చాలా స్పేషియస్గా ఉంటుంది. ఇది వచ్చేసి మనకు కామన్ వాష్ ఏరియా అండి. కామన్ వాష్ ఏరియా దీని పక్కనే వచ్చేసి మనకు ఇంకో బెడ్రూమ్ అనేది ఉంటుంది. ఇక్కడ మనకు బాల్కనీ వ్యూ అనేది మనకి ఇక్కడ బెడ్రూమ్ నుంచి కనిపిస్తుందండి. చాలా నీట్గా ఉంటుంది. ఇటువైపు కూడా చాలా కన్స్ట్రక్షన్ అయితే జరుగుతున్నాయి. ఈ హౌస్ వచ్చేసి మనకు 3 sides కూడా రోడ్స్ అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ నుంచి కూడా కనెక్టివిటీ అనేది ఉంటుంది. అటు కాకుండా మనకు మీకు ఫ్రంట్లో ఎంట్రన్స్లో కూడా ఒక రూట్ కనెక్టివిటీ అనేది ఉంటుందన్నమాట. ఎటు చూసుకున్నా కానీ మనకి ఇటు ప్రగతి నగర్ కానీ ఇటు బాచుపల్లి కానీ ఇటు మన కనుక చూసుకున్నట్టయితే దుండిగల్ కానీ గండిమైసమ్మ కానీ ఎగ్జిట్ నెంబర్ 5 కూడా చాలా నియర్ బై అనేది ఉంటుంది. ఓవరాల్గా ఈ బెడ్రూమ్ అయితే ఈ విధంగా ఉంటుందండి. బయటకు వచ్చిన తర్వాత టోటల్ ఓవరాల్ కిచెన్ కానీ ఇక్కడ బయట మనకు డైనింగ్ ఏరియా స్పేస్ కూడా చాలా స్పేషియస్గా అయితే ఉంటుందన్నమాట. మనకి ఇక్కడ వచ్చేసి మనకు వాష్ ఏరియా కూడా ఉంటుందండి. మనకు టైల్స్ కానీ ఏది కానీ చాలా నీట్గా అయితే వాడారు. ఇది వచ్చేసి మనకు వాష్ ఏరియా అండి. ఇక్కడ నుంచి వ్యూ చూస్తున్నారు కానీ చుట్టూ అయితే మంచి మంచి కన్స్ట్రక్షన్స్, అపార్ట్మెంట్స్, గేటెడ్ కమ్యూనిటీస్ అయితే జరుగుతున్నాయి. ఇది మంచి సెమీ గేటెడ్ కమ్యూనిటీ. ఇందులో అన్ని అమ్యూనిటీస్ కూడా ఉంటాయి. ఆల్మోస్ట్ ఒక సెమీ గేటెడ్స్లో కావాల్సిన చాలా అమ్యూనిటీస్ కూడా వీళ్ళు అయితే మనకు ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. మంచి ప్రైస్ కూడా చాలా తక్కువ ప్రైస్కి అయితే వీళ్ళు కోట్ చేస్తున్నారు. ఈ ఏరియాలో కనుక చూసుకున్నట్టయితే ఇందులో వచ్చేసి మనకు మినీ పార్కు, కిడ్స్ ప్లే ఏరియా, షటిల్ కోర్టు, క్రికెట్ ప్రాక్టీస్ నెట్, బాస్కెట్బాల్ కోర్టు, అవుట్డోర్ యోగా, గార్డెను, సిట్టింగ్ ఏరియా, అవుట్డోర్ జిమ్, లాంగు, లైబ్రరీ, వాకింగ్ ట్రాక్, ఫ్రంట్ లైన్ ఆఫీస్ ఉంటుంది, ఫంక్షన్ హాల్ ఉంటుంది, ఇంటర్కమ్ ఉంటుంది. మొత్తం అయితే 3 లిఫ్ట్లు అయితే మీకు చూపెట్టాను. అలా 3 లిఫ్ట్లు కూడా ఇవన్నీ ఉంటాయండి. ఓవరాల్గా చూసుకున్నట్టయితే ప్రాజెక్ట్ అయితే ఈ విధంగా ఉంటుంది. మనకు ఎగ్జిట్ నెంబర్ 5 కానీ ఇటు గండిమైసమ్మ కానీ ప్రగతి నగర్ కానీ ఎటువైపు చూసుకున్నా కానీ కనెక్టివిటీ పరంగా కూడా చాలా బాగుంటుంది. ఇంకా ఈ ఫ్లాట్కి సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ కావాలన్నా కింద డిస్క్రిప్షన్లో కంపెనీ వాళ్ళ నెంబర్ ఉంటుందండి. వాళ్ళకి కాల్ చేసినట్టయితే వాళ్ళు మొత్తం కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తారు. థ్యాంక్ యూ.